ఇక్కడ ఈసారి పెదకూరపాలలో ఎవరు కావాలి ఎమ్మెల్యేగా? భాష్యం ప్రవీణ లేదంటే నంబూరు శంకర్రావు? భాష్యం ప్రవీణ్ కావాలి. భాష్యం ప్రవీణ్ కావాలి. ఎందుకంటే ఏం చెప్తారు? నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే భాష్యం ప్రవీణ్ గారు కావాలి. కావాలి. అదొకటేనా కారణం? అంటే మూడు రాజధానుల విషయం కానీ, వెనకబడిన వర్గాలు కానీ, పేదలు కొద్దిగా అభివృద్ధి చెందాలంటే కూడా భాష్యం ప్రవీణ్ గారు కావాలి. భాష్యం ప్రవీణ్ గారు పక్కాగా. ఈసారి మరి ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి? ఈసారి ఒక 20,000 మెజార్టీ తోటి గెలుస్తాడని మేము అనుకుంటున్నాం. ఇక్కడ టీడీపీ పెదకూరపాడు నియోజకవర్గంలో 20,000 మెజార్టీ తోటి భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడని మేము అనుకుంటా ఉన్నాం. నంబూరు శంకర్రావు గెలవడు అనడానికి కారణం ఏమైనా ఉందా? నేనైతే ఒక రీజన్ చెప్తున్నా, 3 రాజధానులకి ఆయన సపోర్ట్ చేసాడు అనే దాని మీద అంత ఇదిగా ఉండదని అనుకుంటా ఉన్నాం. ఓకే. మరి పైన చంద్రబాబు కావాలా జగన్ కావాలా? చంద్రబాబే కావాలి. చంద్రబాబు వల్ల ఉపయోగం ఇది అని చెప్పడానికి ఏమైనా చెప్తారా? రాష్ట్రం బాగుపడాలి అంటే మనొక్కళ్ళు నా ఒక్కడ సౌలభ్యం కోసం కాదు, కానీ రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు గారు కావాలి. అంతే. జగన్ వద్దనడానికి కారణం? జగన్ వద్దనడానికి కారణం పథకాలు కానీ, సంక్షేమం కానీ, లేదంటే అభివృద్ధి కానీ ఏం లేదా? అభివృద్ధి ఏం లేదండి. అభివృద్ధి అందుకని ఈసారి వద్దు, టీడీపీ కావాలి. టీడీపీ కావాలి.